సత్తా చూపెడతారా ఇక్కడ? కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచలో ఉన్నటువంటి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నుండి మొదలుకొని యావత్తు జనగామ పట్టణాన్ని మొత్తం చుట్టుముట్టి జనగామ చౌరస్తాకు బైక్ ర్యాలీ ద్వారా విచ్చేసినటువంటి అంబేద్కరీయులందరికీ నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే జ్ఞాన యాత్ర కోసం రేపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నది రైల్వే స్టేషన్ నుండి. కాబట్టి అట్టి అంశాల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా నిర్మల రాములు సార్ను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మన భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు వారం రోజుల నుంచి జనగామ పట్టణంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ యొక్క ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ జరిగింది. రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానయాత్రను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 6 గంటలకు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే జ్ఞానయాత్రలో ప్రతి మేధావి దళిత బిడ్డ అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొని ఈ యొక్క దళిత యొక్క ఆశాజ్యోతులైన బాబా అంబేద్కర్ను, మరి బాబు జగజ్జీవన్ రావు, మరి జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుకూలంగా మన అందరము ఒక జ్ఞానయాత్రలో పాల్గొని దీన్ని దిగ్విజయంగా చేసుకొని మన దళిత బహుజనుల ఐక్యతను వర్ధిల్ల చేయాలని మీ అందరికీ ఈ విధంగా ఈరోజు సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి జై భీమ్, జై భారత్. జనగామ జిల్లా వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు జనగామ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు భారీ అంబేద్కర్ జ్ఞానయాత్ర చేపట్టబోతున్నాం. ఈ జ్ఞానయాత్రకు జనగామ జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ ఓ కులానికో, మతానికో, ప్రాంతానికో, వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదు. అంబేద్కర్ అందరివాడు. భారత రాజ్యాంగాన్ని రచించి పరిపాలన వ్యవస్థకు ప్రాణం పోసి ఈ దేశ మానవాళికి మార్గదర్శిగా నిలిచిన ఒక మహోన్నతమైన నాయకుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని ముందుగా గుర్తు చేస్తున్నాం. ఈ దేశానికే కాదు ప్రపంచానికి ఓ స్ఫూర్తిదాయకుడిగా నిలిచిండు. ఆయన జ్ఞానానికి సింబల్ గా ప్రపంచ మేధావిగా కొలుస్తా ఉన్నారు. కాబట్టి ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న ఈ కీలక దశలో జనగామ జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జ్ఞానయాత్రను విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. అంబేద్కర్ జ్ఞానానికి సింబల్ కాబట్టినే జనగామలో అన్ని వర్గాల ప్రజలతోటి, కోలాట కళా బృందాలతోటి, డప్పు కళా బృందాలతోటి, వివిధ సాంస్కృతిక బృందాలతోటి మహా జ్ఞానయాత్రను మేము చేపట్టబోతున్నామనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ జ్ఞానయాత్రకు మీరందరూ తరలి వచ్చి ఉత్సాహంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటంతో భారీ ఎత్తున మనం నిర్వహిద్దాం. కాబట్టి అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 14వ తారీఖు ఆయన జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇదే జనగామ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పక్కన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఉత్సవ కమిటీకి, నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, సభాధ్యక్షులు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కిషోర్ గారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బైక్ ర్యాలీ నిర్వహించడం, అదేవిధంగా రేపు జ్ఞానయాత్ర జయప్రదం చేయడం కోసం ప్రజలు, ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. జై భీమ్. మహనీయుల జయంత్యుత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా, అంటే ఏప్రిల్ 5th నుంచి తర్వాత ఏప్రిల్ 14th వరకు మనకు
పండుగలు ఎలా ఉంటాయో, దసరా ఎలాగా 10 రోజులు చేసుకుంటామో, దీపావళి ఎలాగా చేసుకుంటామో అదే పద్ధతిలో మనం దాదాపు 10 రోజులు అంటే ఏప్రిల్ 5 నుంచి తర్వాత ఏప్రిల్ 14 వరకు మన మహనీయుల ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకునే సంస్కృతి మన జనగామలో ఉంది. అందులో భాగంగానే చాలా కార్యక్రమాలు చేశాము. ఈరోజు కూడా బైక్ ర్యాలీ చాలా పెద్ద ఎత్తున యువకులు అందరూ అంబేద్కరీలందరూ అందులో పాల్గొన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపు జరగబోయే ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉందంటే జ్ఞానయాత్ర, అంబేద్కర్ జ్ఞానయాత్ర. అంబేద్కర్ ఏం చెప్పాడు, అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానం ఏంది, అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏంది. జ్ఞానయాత్ర అంటే ఆయన యొక్క ఆశయాలు జనాలలోకి తీసుకుపోవడమే. ఆయన యొక్క ఆశయాలు మన వచ్చే తరానికి మనం చెప్పాలి. వచ్చే తరం అనేది వాటిని పాటించాలి. వచ్చే తరం వాటిని అనుసరించాలనే ఒక ఉద్దేశంతో అంబేద్కర్ యొక్క జ్ఞానయాత్రను ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం రేపు అనేది జరుపుకుంటున్నాము. ఆ జ్ఞానయాత్రలో ప్రతి ఒక్కరూ జనగామలోని అన్ని వర్గాల ప్రజలు, ఇంతకుముందు చెప్పినట్టు అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే కాదు, అందరికీ ఈ సమాజానికి ఒక మార్గదర్శకుడు. భారతదేశ సమాజాన్ని ఒక దిశ చూపించినటువంటి వ్యక్తి అంబేద్కర్ లేకుంటే, నిజంగా రాజ్యాంగం లేకుంటే మన భారతదేశం ఎప్పుడు కుప్పకూలిపోయేది. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలను చూస్తున్నాం. భారతదేశం అనేది ఒక అగ్రగామిగా పోతుందంటే అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగమే దానికి కారణమని మనం మరొకసారి తెలియజేసుకుంటూ రేపటి కార్యక్రమం, ఎల్లుడి కార్యక్రమం పెద్ద ఎత్తున అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా నా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. జై భీమ్. అంటేనే పవిత్రమైనటువంటి మహనీయులు జన్మించినటువంటి మాసం. ఈ మాసాన్ని మనం మన దళిత జాతి బిడ్డలకు ఒక పండుగ రోజు అనేటువంటి ఈ మాసం మొత్తం కూడా మనం పండుగ చేసుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ రోజు మనం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని విజయవంతం చేసుకున్నాం. రేపు అలాగే జ్ఞానయాత్రను, ఒక జ్ఞానాన్ని ఈ సమాజానికి అందించవలసిన అవసరం ఉంది. ఒక దళిత జాతిగా ఈ యొక్క అంబేద్కర్ యొక్క జ్ఞానాన్ని ఈ సమాజానికి మరొకసారి వినిపించవలసిన అవసరం ఉంది. ఈ జ్ఞానయాత్రను మనమంతా పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ ఉత్సవ మహనీయుల జన్మదినాలు జరుపుకునే ఒక గొప్ప అవకాశము మనకు వచ్చింది. గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా గత సంవత్సరం మనం ఒక సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది జనగామ జిల్లాలో. మరి ఎక్కడ కూడా దేవుళ్ళని మాత్రమే శోభయాత్ర చేసే సంస్కృతి ఉంటుంది ఈ దేశంలో. కానీ ఒక మహాజ్ఞాని జ్ఞానయాత్రను ఈరోజు జనగామ జిల్లా ఎడుకోట నుంచి వెళ్ళి ప్రధాన కూడల దిశగా రేపు సాయంత్రము మనము జ్ఞానయాత్ర చేసుకొని ఆ మహనీయులకు ఉన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం రేపు తీసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఇది ఎక్కడ కూడా నాకు తెలిసిన కాడికైతే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ జరుగుతలేదు. ఈ సాంప్రదాయాన్ని ఈ సంవత్సరము మరి ఆదిలాబాద్లో చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. జనగామ ఆదిలాబాద్ చేరుకుంది, ఆదిలాబాద్ ఇంకో ఏరియాకి చేరుకుంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేరుకొని ఈ దేవుడు మరి ఈ అంబేద్కర్ ఒక అణగారిన వర్గాలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిన బిడ్డగా మరి ఆయన గుర్తించే విధంగా ఆయన ఖ్యాతి సూర్యచంద్రుడున్నంత కాలము సజీవంగా బ్రతికి మనమందరికీ కూడా గౌరవం తెచ్చే విధంగా ఆ మహనీయుని కొలిచే విధంగా ఈ కార్యక్రమాన్ని చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు చేయబోతా ఉన్నాం. ఈ పవిత్రమైనటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్క బిడ్డ భాగస్వామి అయి అద్భుతమైన పద్ధతిలో ఇట్లా ఉంటుందా జ్ఞానయాత్ర, ఈ మహనీయునికి ఉన్నటువంటి గొప్పతనం ఇట్లా అని ప్రపంచం మొత్తం కూడా తెలిసే విధంగా మనం అందరం రేపు సాయంత్రము ఆనందంతో ప్రతి ఇంట్లో మనం పండుగ వాతావరణం చేసుకున్నట్టు, ఒక దసరా చేసుకున్నట్టు, మన ఇంట్లో పెళ్ళైతే చేసుకున్నట్టు రేపు ఆ మహనీయుని ఎల్లుండి జన్మదినం కాబట్టి రేపంచెల సందడి ఏర్పడినట్టు, రేపంచెల ఉత్సవాలు జరుగుతున్నట్టు ఈ ప్రపంచమంతా కూడా చూసి ఎల్లుండి ఏం జరుగుతున్న విధంగా మనం అందరం కూడా ఒక్కొక్క మనిషి 10 మందిని అంటే మినిమం ఒక 1500 మందికి తగ్గకుండా మనం రేపొద్దున మనం రైల్వేస్టేషన్ చేర్పించుకొని అక్కడ నుండి క్రమ పద్ధతిగా క్రమశిక్షణతోటి జ్ఞానయాత్ర అంటేనే కొంచెం పవిత్రంగా జరగాలి. ఎక్కడ కూడా అపశుద్ధులు జరగకుండా, అపవిత్రత జరగకుండా, నోరు జారుకోకుండా మంచి పద్ధతిలో మనం ఈ యొక్క యాత్రను బస్టాండ్ చివరసకు చేర్పించుకొని ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉత్సవ కమిటీకి మనసారా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నాం. వాటి కార్యక్రమాలు జ్ఞానయాత్రను కానీ ఉత్సవాలను కానీ విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అదే ఉత్సాహంతో
ముందుకు వెళ్దామనే ఉత్సాహంతో రేపు కూడా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున జై భీమ్లతో స్వాగతం తెలుపుతున్నాను. రేపు ఎల్లుండి అందరూ రాగలరు. జై భీమ్. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్లు. అలాగే రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానయాత్ర కొరకు మనం జనగాం చుట్టూ ర్యాలీ చేయబట్టినాం. మరి రేపు కూడా జ్ఞానయాత్ర రథాన్ని భారీ ఎత్తున జన సమీకరణ తీసుకురావాలి. మనిషి ఒకరైనా ఒక 100 మంది దాకా తయారు చేసి జ్ఞానయాత్ర జనగామంతా చుట్టుపక్కన పల్లెటూళ్ళందరూ అదిరిపోయేటట్టు వాళ్ళకు జ్ఞానం కలిగేటట్టు మనం కనువిప్పు కలిగేలాగా చేద్దాము. ఈ దేవుణ్ణి మనకు అన్ని పండుగల కంటే ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ మన ఇళ్ళలో జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు రేపు జరగబోయే జ్ఞానయాత్రకు ముందు రోజుగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గరికి అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాడవాడలా తిరిగి బైక్ ర్యాలీ ద్వారా ఇచ్చేసినటువంటి మా యువకులకు, అంబేద్కరిస్టులకు, పెద్దలకు, డాక్టర్లకు, అతిథులకు, ముఖ్య అతిథులకు, పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అవుట్ ఆఫ్ థ్యాంక్స్. చెప్పిన వాళ్ళంటున్నావు ఓకే సార్. విజయవంతం చేద్దాం రేపు సాయంత్రం జరగబోయే బిఆర్ అంబేద్కర్ జ్ఞానయాత్రను. రేపు సాయంత్రం జరగబోయే బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. కొనసాగిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను. కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను. మెల్లగా ఇది కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను. కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
చెప్పిన వాళ్ళంటున్నావు అది